మీ అందరికీ తెలిసిందే మా చెల్లి పెళ్ళి అని, మరి ఆ సీరీస్ పెట్టకపోతే ఎట్లా చెప్పండి. ఇంకా ఈ రోజు నుంచి పెడుతున్నా. ఇదైతే డే 1. మార్నింగే 4కి లేసేసి స్నానం చేసేసి రెడీ అయిపోయా. బయట ముగ్గేస్తున్నా అనుకుంటున్నారా? లేదు, అత్తం వేసి దాని మీద పసుపు కుంకుమ పెడుతున్నా అంతే. ఇంకా అన్ని కడపలు కడిగేస్తున్నా. మా సైడ్ అంటే తెలంగాణలో అది ఏ శుభకార్యమైనా సరే, గృహప్రవేశం, పెళ్ళి ఇట్లాంటివి ఏ శుభకార్యమైనా ఆడవిళ్ళు వచ్చి గడప గడిగేదాకా ఆ పనులు స్టార్ట్ చేయరనమాట. అంత ప్రిఫరెన్స్ ఇస్తారు కడపకి, ఇంకా ఆడవిళ్ళకి. మీ సైడ్ కూడా ఇంతేనా? ఇంత అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ముందు రోజే పందిరి పడిపోయిందనమాట. అండ్ అలానే డోర్స్కి కూడా డెకరేషన్ చేసేసారు. ముందే కడగాల్సింది కానీ కొంచెం లేట్ అయిపోయింది నాకు. ఇంకా ఈరోజు బాగుంది అంటే కడిగేసిన. ఇంకా కడపలన్నీ కడిగినాక మిలిగిన పసుపు కుంకుమ ఉంటుంది కదా, అది బయట ఎక్కడన్నా తొక్కని జాగాలో వేసేసి నేను స్నానం చేసి నిండు చెంబు ఉంటుంది కదా, అది తీసుకొని ఇంట్లోకి వెళ్ళాలన్నమాట కడపను మొక్కి. ఇంకా ఆ రోజే సత్యనారాయణ వ్రతము పసుపు కొట్టినాం, ఇంకా హల్దీ చేసేసామన్నమాట. ఇంకా కడపలు గడగగానే నేనైతే వెళ్ళిపోయి ఫస్ట్ సత్యనారాయణ వ్రతంకి మమ్మీ వాళ్ళు రెడీ చేస్తుంటే నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే జుట్టు చాలా పచ్చి ఉండే, ఇంకా స్ట్రైట్నింగ్ చేసుకుంటే కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా రెడీ అయిపోయాక వ్రతం అంతా 5 కథలు వినేసి తీర్థ ప్రసాదాలు తీసేసుకున్నాము. ఇంకా ఈ వ్రతం చేసేటప్పుడు మీ అందరికి ఒక చిన్న టిప్ చెప్తా నెక్స్ట్ వీడియోలో ఆరతి గురించి. 9 రొత్తులతో ఆరతిస్తున్నాము, అంటే నెయ్యొత్తులతో. ఇట్లా నెయ్యి దీపంతో ఆరతిస్తే చాలా మంచిది కదా వ్రతం అయిపోయాక. ఇంకా నెక్స్ట్ వ్రతం అయిపోగానే టిఫిన్ చేసేసి ఇంకా కొట్టినం ప్రాసెస్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ మమ్మీ వాళ్ళ సైడ్ చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పినా కదా, ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ ఆ రోజుది లాంగ్ వీడియో పోస్ట్ చేసేసాను డీటెయిల్గా, ఫార్మాలిటీస్ అవన్నీ కూడా. ఈ వీడియో కింద ట్యాగ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంకా మధ్యాహ్నం కొట్టినం అయిపోగానే మంచిగా లంచ్ చేసేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ హల్దీకి రెడీ అయిపోయాము. ఇదనమాట నా ఫైనల్ అవుట్ఫిట్. చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. నేను అనుకున్న దానికన్నా చాలా బాగుండే. ఇంకా ఫస్ట్ డింపుని అయితే రెడీ చేసి పంపించేసా, వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారని చెప్పేసి. ఇంకా నేను వెళ్ళేసి అక్కడ కొన్ని రీల్స్ అలా తీసేసుకున్నా. అంత మంచిగా, కానీ లాస్ట్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకో లాంగ్ వీడియోలో చెప్పాను, వెళ్ళి చూడండి. ఆ తర్వాత ఇంకా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయి పసుపు పెట్టి స్నానం చేయించడం. ఇంకా మేము కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాక ఇంకా ఫస్ట్ డింపుని పెళ్లి కూతుని చేస్తారనమాట ఈ రోజే. అది మమ్మీ చేస్తుంది, ఆ తర్వాత ఇంకా ఎవరైనా చేయొచ్చు అనమాట. ఇంకా డింపుని లోపలికి పంపించి పెళ్లి కూతుని చేసే టైంలో మేమైతే ఫుల్ డాన్స్ చేసేసినాం. ఇట్లుంటాయి అనమాట మా సైడ్ ఫార్మాలిటీస్. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. మరి నా వీడియోస్ నచ్చితే వెంటనే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు చెల్లో బాయ్.